తిరుమల కల్తీని వ్యవహారంపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని భావించిన కేబినెట్ సిట్ నివేదిక తప్పించాలని కోరింది. ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాతే స్పందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. తిరుమల కల్తీని ఈ వ్యవహారంపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని భావించిన కేబినెట్ సిట్ నివేదిక తెప్పించాలని కోరింది. ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాతే స్పందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి సిట్ దర్యాప్తు అయితే ఇవాళ ముగిసిందని చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ లో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన సుదీర్ఘ చర్చ జరిగిందని తెలుస్తుంది. సిట్ నివేదికపై వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం పైన కేబినెట్ లో చర్చించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆచితూచి వ్యవహరించాలి మంత్రులందరూ కూడా అని చెప్పి మంత్రులకైతే చెప్పిన పరిస్థితి. సిట్ విచారణలో ఉన్నటువంటి క్లీన్ చిట్ వచ్చిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అయితే తప్పుడు ప్రచారంగా పరిగణనలో తీసుకుంటుంది వైసీపీ. తప్పుడు ప్రచారంగా అయితే కన్నా భావిస్తూ వైసీపీ అయితే కన్నా సోషల్ మీడియాలోన అధికంగా స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యం పైన ప్రభుత్వం అయితే స్పందించిన పరిస్థితి నెలకొంది. సిట్ నివేదికను అధికారికంగా ప్రభుత్వం తెప్పించుకొని ప్రభుత్వ అధికారులు తెప్పించి ఏదైతే నివేదిక చేతికి వచ్చిన తర్వాతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించాలి అన్నదైతే కన్నా సీఎం అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితి. నివేదిక పైన పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని ముఖ్యమంత్రి అయితే కన్నా మంత్రులకు దిశానిర్దేశం ఈ రోజు కేబినెట్ లో జరిగినటువంటి సమావేశంలో చేస్తుంది. అయితే ఈ పూర్తిగా అయితే సుమారు 15 నెలల పాటు అయితే 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేసినటువంటి సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి సిట్ ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇందులో ఉత్తరాఖండ్కు చెందినటువంటి బోలేబాబా డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీకి చెందినటువంటి పలువురు ఉద్యోగులను అలాగే డైరీ డైరెక్టర్లను కూడా నిందితులుగా చేర్చి అయితే సిట్ అయితే విచారణ చేసింది. అయితే ఈ నెయ్యిలో ప్రధానంగా అయితే కల్తీ జరిగినటువంటి నెయ్యిలో అయితే పామ్ ఆయిల్ అలాగే వెజిటేబుల్ ఆయిల్ కలిపి రసాయనాలతో కూడినటువంటి ఆయిల్ ను నెయ్యిగా తీసుకొచ్చి అందులో ఈ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి అయితే కదా తరలించి అయితే తెలుస్తుంది. ఇందులో చేసినటువంటి అయితే సుమారు 2021 నుంచి 24 మధ్య కాలంలో దాదాపు 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసినట్లు తెలుస్తుంది. దీని విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి సిట్ అయితే కన్నా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇందులో కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారులతో సహా మరికొంతమందిని ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు కూడా సిట్ అధికారులు అయితే కనుక తెలుపుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సిట్ అధికారులు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో అయితే కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొట్టిపారేసిందని చెప్పాలి. అయితే రాష్ట్ర మంత్రులు కూడా అయితే సిట్ అధికారుల నుంచి వచ్చినటువంటి ఛార్జ్ షీట్ తెప్పించుకుని నివేదికను తెప్పించుకున్న అనంతరమే ఈ వైసీపీ చేసినటువంటి అసత్య ప్రచారాల పైన స్పందించాలని చెప్పి అయితే కన్నా కేబినెట్ ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కన్నా క్లియర్ గా మంత్రులకు అధికారులకు అందరికీ తెలిపినట్లు తెలుస్తుంది. దీపిక. రైట్ చరణ్, థ్యాంక్ యూ.